ఈ వీడియోను ఓపెన్ చేసావు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న నువ్వు అవుదాం అనుకుని ఉంటావు, లేదంటే అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందామనన్నా వచ్చుండు. సో ఎలాగైనా పర్లేదు, లాస్ట్ వరకు చూడు, పక్కా క్లారిటీ అయితే ఇస్తా. సో సిఎస్సి ఈ బ్రాంచ్ లో చాలా మంది తెలిసి జాయిన్ అయ్యే వాళ్ళ కంటే తెలియకుండా జాయిన్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉంటారు. జస్ట్ మా కాలేజ్ లోనే ఫస్ట్ ఇయర్స్ వరకు ఒక 1500 మెంబర్స్ ఉన్నారనుకుంటే దాంట్లో సగానికి సగం 700 మెంబర్స్ దాకా సిఎస్సి బ్రాంచ్ వాళ్ళే ఉంటారు. ఈ బ్రాంచ్ కి ఎందుకు అంత డిమాండ్ ఎప్పుడన్నా ఆలోచించారా? అది తెలవాలంటే మీరు ఇప్పటికి కాదు 19వ శతాబ్దానికి అయితే మీరు వెళ్ళాలి. చూసుకున్నట్లయితే మన తాత ముత్తాతల కాలం టైంలో అసలు టెక్నాలజీ అనేదే లేదు. ఏది చేసినా కూడా హ్యాండ్ తో చేసేవాళ్ళు. ఒక స్కూల్లో అడ్మిషన్ రాయడానికన్నా, అటెండెన్స్ కోసం రిజిస్టర్ మెయింటైన్ చేయడానికన్నా, ఎగ్జాంపుల్ గా ఒక కిరాణా కొట్టు తీసుకున్నా కూడా షాప్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని మొత్తం చూసుకోవడానికి టోటల్ గా కూడా మాన్యువల్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఒక బుక్ పెట్టి ఒక పేపర్ పెట్టి రాసేవాళ్ళు. అలాంటి టెక్నాలజీ టైంలో కంప్యూటర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ నోట్స్ పెట్టి రాసే ప్లేస్ ఎక్సెల్ షీట్ అనే కాన్సెప్ట్ తో వచ్చారు. స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ అడ్మిషన్స్ అన్ని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసే బదులు అవన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి ఒక ఎక్సెల్ షీట్ లో స్టోర్ చేసుకునే విధంగా అయితే తెచ్చారు. అలాగా రకరకాల ప్రాబ్లమ్స్ ని రకరకాలుగా సాల్వ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ లో కొన్ని మార్పులు అయితే తెచ్చారు. ఇంకా అప్పుడు భూమి అయిందయ్యా ఈ కంప్యూటర్ అనే కాన్సెప్ట్. ఇంకా ఆ టైంలో కంప్యూటర్ గురించి తెలిసినోడు ఎవ్వడు లేడు. కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళకి డిమాండ్ ఎలా ఉండేదంటే పిచ్చ పీక్స్ లో ఉండేది. ఆ టైంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి డిమాండ్ ఎలా ఉండేదంటే జస్ట్ ఒక 2-3 ఏళ్ళు కష్టపడితే చాలు వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయేటట్టు అయితే ఉండేవి. సాలరీస్ అన్ని చూసి ఇంకొకడు ప్రతి ఒక్కడు కూడా ఇంజనీరింగ్ చేరితే సిఎస్సి చేరేవాడు. సో డిమాండ్ ఉంది కాబట్టి అప్పట్లో సాలరీస్ కూడా బాగానే వచ్చాయి. అదే కంటిన్యూ అవుతా ఆ డిమాండ్ ఇప్పుడు మన దాకా కూడా అంతే ఉంది. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏందో చూద్దాం. సిఎస్సి లో కూడా చాలా టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి, అది మీకు కూడా తెలిసిందే. సో ఏమేమి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు మన వాళ్ళందరూ ఫోకస్ చేసేది ఏఐ, తర్వాత మిషన్ లెర్నింగ్, తర్వాత డేటా సైన్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఐటీ. టోటల్ గా ఈ 5 స్పెషలైజేషన్స్ అయితే సిఎస్సి లో అయితే ఉంటాయి. ఇప్పుడు ఏఐ అంటే ఏందో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఏఐ లో నువ్వు నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఒకటే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఫుల్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనుషులు లేకుండా పనిచేయాలి. ఎగ్జాంపుల్ గా నువ్వు చూసుకున్నట్లయితే అలెక్సా కావచ్చు, గూగుల్ జెమినీ కావచ్చు, మనం అందరం వాడే చాట్ జీపీటీ కావచ్చు, అన్నిటికి కూడా మనుషులతో పని లేదు. పని చేయాలంటే నువ్వు జస్ట్ కమాండ్స్ ఇస్తే సరిపోయి. మనం చూస్తా ఉన్నాం, హే అలెక్సా సెట్ అలారం ఫర్ 5 PM అంటే అది సెట్ చేసేసి అంతా చేయడానికి నువ్వు ఒక్కసారి అయితే కష్టపడతావు, తర్వాత అంతా అదే కష్టపడిద్ది. ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ చెప్తే వీడియో లాంగ్ అయిపోయింది. సో మెయిన్ కాన్సెప్ట్ అయితే ఒకటే, నువ్వు నేర్చుకునేది కానీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేది కానీ మొత్తం కూడా మనుషులు లేకుండా పని చేసేటట్టు అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేటప్పటికి మిషన్ లెర్నింగ్ అనమాట. ఏఐ తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ది డిమాండెడ్ స్పెషలైజేషన్ అనమాట. సో ఇక్కడ ఏఐ అంత అయితే ఉండదు. నువ్వు నేర్చుకునే కాన్సెప్ట్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు ఎలా ఉంటాయి అంటే స్పెసిఫిక్ సోర్స్ ని అయితే నువ్వు మిషన్ కి ఇచ్చి పని చేపిస్తావు అనమాట. ఎగ్జాంపుల్ గా నువ్వు కోడ్ రాసేటప్పుడు ఎలా చేస్తావంటే యాంగోని ఐడెంటిఫై చేయడం ఎలాగా అని ఒక కాన్సెప్ట్ ఉంది అనుకో, మొత్తం కోడ్ లో నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తావు అనమాట. దాని షేప్ ఇలా ఉంటది, సైజ్ ఇలా ఉంటది, దాని డయామీటర్ ఇలా ఉంటది, హైట్, దాని కలర్ మొత్తం కూడా నువ్వు కోడ్ లో మెన్షన్ చేస్తావు. ఎంటర్ చేసిన నామ్స్ ప్రకారం మిషన్ అయితే మ్యాంగోని అయితే ఐడెంటిఫై చేసి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, అలాగే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా ఉంటాం. షుగర్ బీపీ ఉందని ఆ మిషన్ కరెక్ట్ గా అలా చెప్పగలుగుతుంది. నువ్వు ఆల్రెడీ ఆ మిషన్ లో కోడ్ రూపంలో ఇన్సర్ట్ చేస్తావు అనమాట. చిన్న శాంపిల్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, సాల్ట్స్ లెవెల్స్ ఎంత ఉండాలి అని నువ్వు ముందే మెన్షన్ చేసి మిషన్ కి అయితే ఇస్తావు అనమాట. నువ్వు ఇచ్చిన నామ్స్ ప్రకారం నువ్వు పెట్టిన శాంపిల్ కి అసలు షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా అని టెస్ట్ చేసి నీకు రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇలాగైతే నువ్వు మిషన్ లెర్నింగ్ లో కాన్సెప్ట్స్ గానీ ప్రాజెక్ట్స్ గానీ బిల్డ్ చేస్తావు. ఇప్పుడు అనదర్ స్పెషలైజేషన్ వచ్చేటప్పటికి డేటా సైన్స్ అనమాట. స్పెషలైజేషన్ లోనే నీకు అర్థమైంది అది డేటాకి సంబంధించింది అని. సో ఇక్కడ నువ్వు టోటల్ గా డేటాను అయితే అనలైజ్ చేస్తావు. ఇచ్చిన డేటాలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్ట్ ఆర్డర్ లో ఎలా పెట్టాలి, ఆ మిస్టేక్స్ అని ఎలా రెక్టిఫై చేయాలి, క్యాలిక్యులేషన్స్ లో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మొత్తం డేటాను కరెక్ట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం, ఇలాంటి వాటి మీద అయితే నువ్వు వర్క్ చేస్తావు అనమాట. ఇన్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఒకటే డేటాని అనలైజ్ చేయడం. అండ్ నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ. కొంతమందికి ఇది పర్టికులర్ గా ఫేవరెట్ బ్రాంచ్ అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో. అండ్ ఇప్పుడు మార్కెట్ లో ఇది వన్ ఆఫ్ ది డిమాండెడ్ స్పెషలైజేషన్ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ అనగానే మనోళ్ళందరూ కూడా సినిమాల్లో చూపించినట్టు ఒక బ్లాక్ హుడీ వేసుకొని, చుట్టూరుతో కంప్యూటర్లు వేసుకొని, ఒక డార్క్ రూమ్ లో కూర్చొని స్క్రీన్ మీద గ్రీన్ లైన్స్ తో ఏదేదో చేస్తా ఒక పక్కా ప్రొఫెషనల్ వేలో ఏదో చేద్దాము అనే ఫీలింగ్ లో అయితే ఉంటారు. సో రియాలిటీకి వస్తే సైబర్ సెక్యూరిటీ ఆఫీసులు అయితే అలా అయితే ఉండవు. నార్మల్ ఐటీ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తారో వాళ్ళు కూడా అంతే వర్క్ చేస్తారు. ఇక్కడ మెయిన్ గా నువ్వు సెక్యూరిటీ గురించి అయితే నేర్చుకుంటావు. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సైబర్ క్రైమ్స్ కావచ్చు, హ్యాకింగ్ స్కామ్స్ కావచ్చు, మొబైల్ హ్యాకింగ్ అని, బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ అని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి కదా ఇప్పుడు బయట మార్కెట్ లో. సో అలా జరగకుండా మెయిన్ గా ఈ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనమాట చూసుకునేది. ఇక్కడ నువ్వు కొంచెం హ్యాకింగ్ గురించి నేర్చుకుంటావు, అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ గురించి కూడా నువ్వు నేర్చుకుంటావు. సో ఇదనమాట సైబర్ సెక్యూరిటీ గురించి. నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేటప్పటికి ఐటీ అనమాట. ఐటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ నువ్వు మెయిన్ గా నేర్చుకునే కాన్సెప్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్స్ లో చేంజెస్ తీసుకురావటం, కొత్త సాఫ్ట్వేర్స్ ని, కొత్త ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం. టోటల్ గా చూసుకుంటే ఈ ఐటీ డిపార్ట్మెంట్ కొత్త ఐడియాస్ ని బిల్డ్ చేయడం అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక ల్యాప్టాప్ లో
ప్రాసెసర్ ఉంది. ప్రొడక్ట్ ని లాంచ్ చేసిన తర్వాత ఈ జనరేషన్ లో ఆ ల్యాప్టాప్ కి కొన్ని బగ్స్ అయితే వచ్చాయి. ఆ బగ్స్ అన్ని రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ ల్యాప్టాప్ లో కొత్త సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేస్తుంది అనమాట ఈ ఐటీ డిపార్ట్మెంట్. సో మెయిన్ గా ఐటీ డిపార్ట్మెంట్ యొక్క మోటివ్ అయితే ఇదే. సో టోటల్ గా కూడా కొత్త కొత్త ఐడియాస్ ని బిల్డ్ చేయడం, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ని బిల్డ్ చేయడం అయితే ఉంటది. సో ఇక్కడ మీరు మెయిన్ గా చూసుకున్నట్లయితే 5 స్పెషలైజేషన్స్ యొక్క మెయిన్ మోటివ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ వరకు చూస్తే కనుక మాక్సిమం అన్ని యొక్క స్పెషలైజేషన్స్ లో అసలు ఏం చేస్తారో అనే ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటది. సో ఇదంతా బానే ఉంది. మరి ఏఎంఎల్ అంటే ఏంది, సిఎస్సి ఇన్ డేటా సైన్స్ అంటే ఏంది, సిఎస్సి ఇన్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంది, సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంది, అసలు కోర్ సిఎస్సి అంటే ఏంది అనే విషయానికి వచ్చేస్తే ఒక కామెడీ అండ్ ఇంటెలిజెంట్ కాన్సెప్ట్ అయితే ఒకటి చూస్తావు. ఏం లేదు భయ్యా, ప్రతి ఒక్క కాలేజ్ కి ఈ కోర్స్ లో ఇంత మందిని తీసుకోవాలి అని కొంత ఇంటేక్ అయితే ఉంటది. అంతకు మించి తీసుకోవడానికి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్సి మీద ఎగబడి చేరుతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సో అంత మందిని ఒకే బ్రాంచ్ లో చేర్చుకోవడానికి అయితే ఇంటేక్ అయితే సరిపోదు అనమాట. సో ఇప్పుడు ఈ కాలేజెస్ అన్ని ఏం చేసాయి, ఈ సిఎస్సి లో ఉన్న బ్రాంచెస్ ని డివైడ్ చేసినాయి అనమాట. జస్ట్ దాంట్లో ఉన్న స్పెషలైజేషన్ ని ఒక పెద్ద పేరు పెట్టి దాన్ని ఒక బ్రాంచ్ అయితే చేసేసింది. ఏ అనే స్పెషలైజేషన్, మిషన్ లెర్నింగ్ అనే స్పెషలైజేషన్ రెండు కలిపి ఏఎంఎల్ అనే బ్రాంచ్ అయితే చేసింది. సిఎస్సి అనే పేరు, సైబర్ సెక్యూరిటీ అనే పేరు రెండు కలిపి సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ అని ఒక పేరు చేసింది. సిఎస్సి అండ్ డేటా సైన్స్ రెండు పేర్లు కలిపి సిఎస్సి ఇన్ డేటా సైన్స్ అనే బ్రాంచ్ చేసింది. సో అలా రకరకాలుగా అయితే బ్రాంచెస్ అయితే వచ్చినాయి అనమాట. డిమాండ్ ఇంకా ఎక్కువ అయిందనుకో ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయి అనమాట. అసలు అది మనం ఊహించం అలాంటి బ్రాంచెస్ అయితే తీస్తారు కాలేజ్ వాళ్ళు. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేంజ్ అయ్యిందంటే, ఒకవేళ సిఎస్సి కోర్ తీసుకున్నాం అనుకో, నేను ఏవైతే స్పెషలైజేషన్ చెప్పానో వాటన్నిటి గురించి కూడా నువ్వు బేసిక్ ఫండమెంటల్స్ అయితే నేర్చుకుంటావు. అంటే ప్రతి ఒక్క బ్రాంచ్ ని కూడా నువ్వు టచ్ చేస్తావు అనమాట. ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే సిఎస్సి లో నువ్వు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ వరకు మాక్సిమం అందరికి ఒకటే సిలబస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి నువ్వు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నావో దానికి తగ్గట్టుగా నువ్వు డీప్ గా అయితే దాని గురించి నేర్చుకుంటావు. సో అదే అనమాట ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సిఎస్సి కోర్ తీసుకుంటే కనుక ఆ 4 ఏళ్ళు నువ్వు అన్ని కాన్సెప్ట్స్ మీద బేసిక్ ఫండమెంటల్స్ అయితే నేర్చుకుంటావు. అదే ఏదైనా స్పెషలైజేషన్ తీసుకున్నావు అనుకో, సెకండ్ ఇయర్ నుంచి ఆ స్పెషలైజేషన్ కి సంబంధించి డీప్ గా అయితే నువ్వు నేర్చుకుంటావు అనమాట. సో అదనమాట సంగతి. సో ఇప్పుడు జాబ్స్ పరంగా చూసుకుంటే గనక ప్రైవేట్ సెక్టర్ లో ఏ కంపెనీకి ఆ కంపెనీ నీకు ఎక్కడ కావాలన్నా నువ్వు వెతుక్కోవచ్చు. అండ్ గవర్నమెంట్ సెక్టర్ కి వచ్చేస్తే మెయిన్ గా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ IES అనే సర్వీసెస్ లో నీకు జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మన ఇండియన్ రైల్వేస్ లో పోస్టులు ఉంటాయి. అలాగే DRDO లో కూడా పోస్టులు ఉంటాయి. మన ఇస్రో లో కూడా పోస్టులు అయితే ఉంటాయి సిఎస్సి బేస్డ్ మీద. కాకపోతే యాజ్ పర్ కంపేర్ టు కోర్ బ్రాంచెస్ సిఎస్సి లో గవర్నమెంట్ జాబ్స్ అయితే కొంచెం తక్కువే ఉంటాయి. సో నువ్వు పక్కా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే గనక సిఎస్సి కన్నా అదర్ కోర్ బ్రాంచెస్ లోకి కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద చూపించడం బెటర్. ఎందుకంటే కోర్ బ్రాంచెస్ లో నీకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా అంటే చాలా హైలో ఉంటాయి. అండ్ ఇంకొక విషయంలో మీరైతే కొంచెం ఆలోచించాలి. సో ఏదో చేసేద్దాం, ఏదో ఒక డిగ్రీ చేసి బయటకు వచ్చేస్తే జాబ్లు వస్తాయి అనే ఊహల్లో ఉంటే గనక బయటకు వచ్చేసేయండి. అవన్నీ కూడా మన ఫాదర్స్ టైం అనమాట. చూస్తున్నాం కదా ఏఐ బయట ఎంత రివల్యూషన్ ని క్రియేట్ చేస్తుందో. ఒక కంపెనీలో ఏఐ కి సంబంధించి ఏదన్నా కాన్సెప్ట్ రెడీ చేసుకున్నారనుకో ఈజీగా ఒక 10,000 మందిని అయితే పీకేస్తున్నారు. సో అదైతే మైండ్ లో పెట్టుకోండి. ఒకవేళ నువ్వు నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాము అనుకుంటే సో నీ స్కిల్స్ గానీ నీ కాన్సెప్ట్స్ గానీ ఏఐకి తగ్గట్టుగా ఏఐకి మించి ఉండాలన్నమాట. సో ఇదైతే అందరూ మైండ్ లో పెట్టుకోండి. సో ఇప్పుడే ఎలా ఉందంటే నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఇంకెలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. దాన్ని బట్టి నీ మీద నమ్మకం ఉండి పక్కా నేను ఇంజనీరింగ్ తీసుకుంటే అలాంటి ఏఐ వచ్చినా కూడా నన్ను ఆపగలిగేది ఏది ఉండదు అనుకుంటే కనుక నువ్వు పక్కా తీసేసుకో. సో నీలో అంత కాన్ఫిడెన్స్ ఉంటే కనుక అసలు ఎవడు ఆపలేడు నిన్ను. అలా కాకుండా ఏదన్నా డౌట్ గా ఏదన్నా నీకు కనిపిస్తే కనుక 1కి 2 సార్లు ఆలోచించుకొని అయితే దిగనమాట దీంట్లోకి. అయినా కానీ నువ్వు ఆ బ్రాంచ్ గురించి మొత్తం తెలుసుకొని ఆ బ్రాంచ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దిగు. లేదంటే వేరే బ్రాంచెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయి. అప్పుడు నీకు ఏది నచ్చితే అదే చేరు. కానీ మా పేరెంట్స్ చెప్పారు, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, మా ఎదురింటి వాళ్ళు చెప్పారు, మా బావ చెప్పాడు, నా బెస్ట్ ఫ్రెండ్ గాడు ఆ బ్రాంచ్ లో చేరుతున్నాడు, నేను కూడా వాడితోనే పోతాను. సో బ్రాంచ్ ఎలా ఉన్నా పర్లేదు నేను కూడా అదే బ్రాంచ్ లో చేరతాను. ఇంకా అలా అనుకో నా బ్రాంచ్ చేరావు అనుకో, దీని తర్వాత ఆ బ్రాంచ్ గురించి తెలవక సబ్జెక్టులు ఏముంటాయో తెలవక మొత్తం గందరగోళం అయింది. 4 ఏళ్ళు ఎట్ల కొట్లు గడిపేస్తూ బయటకు వచ్చి ఇంకా అయోమయం అయిపోతావు. బయటికి రావడం పక్కన పెట్టు, ముందు సబ్జెక్టులే అవ్వవు. అండ్ ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా, ఇంకా మ్యాథ్స్ తో మనకేం పని ఉండదేమో, కంప్యూటర్ తోనే కదా మొత్తం పని అని కొంతమంది చేస్తారు. సో నేను చెప్తాను కదా గుక్క పెట్టి ఏడుస్తావు అట్లా చేరితే గనక. ఇంజనీరింగ్ చేయాలంటే నీకు పక్కా మ్యాథ్స్ అయితే వచ్చి ఉండాలా. ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మ్యాథ్స్ ఉంటానే ఉంటది. మ్యాథ్స్ లో అంతంత మాత్రమే మనకేం రాదు అనుకుంటే కనుక మాక్సిమం ఇంజనీరింగ్ ని చూస్ చేసుకోకపోవడమే బెస్ట్. అయినా కూడా నేను ఇంజనీరింగ్ చేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక పక్కా నేను మ్యాథ్స్
ఊహించుకొని నేను ఇంజనీరింగ్ అయితే పాస్ అవుతాను అని అనుకుంటే కనుక చేయరు, అయితే మాకు అదే అనమాట. ఈ సిఎస్సి అండ్ సిఎస్సి లో ఉన్న స్పెషలైజేషన్స్ కి సంబంధించి వీడియోని ఇంతవరకు చూసావంటే నీకు కూడా ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ సిఎస్సి అండ్ సిఎస్సి బ్రాంచెస్ గురించి నాకు అర్థమైన రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో అర్థమైందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ అయితే చెయ్యి. నెక్స్ట్ ఏ బ్రాంచ్ కి సంబంధించి వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఆ బ్రాంచ్ కి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే వచ్చేసిద్ది. అండ్ వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ని మరిన్ని తేవడానికి నాకు ఒక మోటివ్ లా ఉంటది. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.